ఎంఆర్ఓ కార్యాలయం తలుపులు పెట్టుకుని ఆర్ఐ పని చూడండి. ఆర్ఐపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆగ్రహం. ఆదివారం నాడు తలుపులు పెట్టి మరి బాల్నగర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో పంచనామా. రెవెన్యూ శాఖ అధికారుల పనితీరు ఇట్లా ఉంటుంది. ఆకస్మికంగా తనిఖీ చేసి ఆర్ఐని నిలదీసిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రైవేటు వ్యక్తులను తెచ్చి పంచనామా ఎలా చేస్తారని ఆగ్రహం. ఆర్ఐ పనితీరును జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గత కొంతకాలంగా బాలనగర్ మండలంలో ప్రభుత్వ ఇనాం భూములను కాపాడేందుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఎందుకు వచ్చింది దానికి బయటికి తీసుకొచ్చా సండేనాడు ఇచ్చాను. ఏం చేస్తున్నాడు నువ్వు? తీసుకో తీసుకు ఏం రాస్తున్నావు సార్? సక్సెషన్స్ రాస్తున్నాం సార్. బయట థర్డ్ పార్టీ పర్సన్ తో రాపిస్తున్నావు నువ్వు. ఏం నువ్వు రిటైర్ కాదు. ఎస్ఎన్ రమ్మని రమ్మని ఎస్ఐ రిటైర్ అయితే నీకు రాసే అధికారం ఉంది ఇక్కడ. నీకు తెలియదా? ఈయనకు తెలియదా? ఈయనకు తెలియదా? చూడండి ఇద్దరు ఉండండి ఇక్కడికి. ఏం పేరు ఇది? తమాషాలు పడుతున్నారు. తలుపులు వేసుకొని లోపల పని చేస్తున్నారు. సండే నాడు పని చేసుకోమని ఎవరు చెప్పిండు? ఎవరు చెప్పిండు నీకు? జాయింట్ కలెక్టర్ చెప్పిండ? కొట్టు జాయింట్ కలెక్టర్ ఫోన్ కొట్టు జాయింట్ కలెక్టర్ కి. ఇదే నీకు గుర్తుందా? ఏం పని చేస్తున్నావు తెలుసా నీకు? థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రికార్డు రాపిస్తున్నా. ఎట్లొచ్చింది అడుగుతా నేను. అప్లికేషన్ ఆగు అన్ని తెలుసుకున్న. పంచనామా చూడు. పంచనామాలు అంతా అప్లికేషన్లు అంట. ఏ సర్వే నెంబర్ చూడివి? ఏం రాస్తుంది పంచనామాలు? నేను వెబెక్స్ లో నేను చూడండి గౌరవనీయులు అదే చెప్తున్నాం సార్. అదే చెప్తుంటే మీరు అట్లా రాస్తాను. థర్డ్ పర్సన్ ఎక్కడ తీసుకొస్తా లోపలికి? రాయనికి నాకు సపోర్టింగ్ గా రిటైల్ ఒక ఎంప్లాయీ తీసుకొస్తున్నా సార్. అంటే ఎట్లా రాస్తాను? ఎట్లా తీసుకొస్తా థర్డ్ పర్సన్ లోపలికి? చెప్తున్నా సార్. సార్ రాసిస్తే నేను టైప్ చేస్తున్నా సార్. ఇక్కడ ఏం ఇచ్చినారా? ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నా సార్. మీరు థర్డ్ పర్సన్ కి తీసుకురామని చెప్పినారా ఇక్కడ లోపలికి? హలో 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 ఇది మీరు థర్డ్ పర్సన్ ని తీసుకొచ్చి రాపించుకోవచ్చా? జేసీ గారు మీరు థర్డ్ పర్సన్ ఆర్ఐ తెచ్చుకొని రాపించుకోవచ్చా? హలో కలెక్టర్ గారు, జేసీ గారు మీరు లైన్ ఉండండి. కలెక్టర్ గారు హలో, నేను ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నాను బాలనగర్లా. ఇక్కడ ఆర్ఐ ఉన్నాడు. తలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పార్టీని తీసుకొచ్చి పంచనామాలు రాపిస్తున్నాడు. ఈరోజు సండే ఒక్క నిమిషం ఆగండి. ఈరోజు సండే నాడు ఆర్ఐ ఉన్నాడు. ఏమనంటే జాయింట్ కలెక్టర్ చెప్పిండని చెప్తున్నాడు నాకు. మేడం ఈ గాట్ థర్డ్ పర్సన్ ఇన్సైడ్ ఎంప్లాయీ గారు. ఏం పేరు బాబు ఇది? గిరప్పన్ అంట. రిటైర్డ్ పర్సన్ అంటే ఆయన తీసుకొచ్చి లోపల కూర్చుంటుంది. మేడం ఈజ్ ద థర్డ్ పర్సన్, నాట్ ఈవెన్ ఎన్ ఎంప్లాయీ. అండ్ టుడే సండే నాడు వీళ్ళు తలుపులు అదురా ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా. తలుపులు లాక్ ఎందుకు వేసుకోవాలి లోపల? చేయండి మేడం. హీ హాస్ టు బి సస్పెండెడ్ మేడం. మోస్ట్ క్రిమినల్ ఇక్కడ. జేసీ గారు ఇది యాక్సెప్టబుల్ కాదు. థర్డ్ పర్సన్ లోపలికి వచ్చి రాస్తే సండే నాడు, అది కూడా సండే నాడు. రేపు ఎంప్లాయ్ కాదు కదేనా? అవును, ఆయన క్లియర్ చేసుకోవాలి. సండే నాడు దొరికిందా తలుపులు లాక్ చేసుకొని చేసేదానికి? సండే నాడే కూర్చోవాలా ఆయన? ఇంకొకటి థర్డ్ పర్సన్ ఈయన ఎవరైనా ఎందుకు రాలి లోపలికి? పంచనామాలు రాస్తున్నా లోపల కూర్చొని. నేను రెడ్ హ్యాండెడ్ చూసినా. నీ హ్యాండెడ్ నేను ఆయన కూర్చోన్నాడు. ఆయన దొరికింది ఇక్కడ కూర్చొని. జేసీ గారు దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. మీరు యాక్షన్ తీసుకుంటారా? రేపు నేను వచ్చి కలెక్టరేట్ ఆఫీస్ ముందు కూర్చోమంటారా నన్ను? నేను ఐ టేక్ దిస్ ఇష్యూ వెరీ సీరియస్లీ. అవుట్ సైడ్ పర్సన్స్ వచ్చి ఎంఆర్ఓ ఆఫీసర్ రాస్తుంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్.
ప్రెస్ వాళ్ళని మీరు అందరినీ మీరు ప్రెస్ వాళ్ళని ఇక్కడ కూర్చుంటాం. ఈయన అక్కడ కూర్చుంటే ఈయన అంటే ఈయన రాసిండట. సార్ రాస్తే ట్రై చేస్తున్నా సార్. ఉండండి నీ సంగతి చూస్తా. నీ సంగతి చూస్తా. మరీ టూ మచ్. సండే నాడు ఓపెన్ చేసి నాకు ఇచ్చిన నాతో సైన్ చేయించిన నా లెటర్ వస్తే ఏదైనా ఎట్లా మర్చిపోతావు నువ్వు? నేను నా రిపోర్ట్ ఇచ్చిన నువ్వు రిపోర్ట్ ఇచ్చిన నాకు ఎక్కడ ఇచ్చావు నువ్వు? నువ్వు ఎక్కడ ఇచ్చావు? అయినా కూడా అంటే ఆయన రికార్డు ఉందా? మరి ఎందుకని జాబ్ ఇక్కడ ఆయన తెలియనప్పుడు జాబ్ ఇంతకుముందు ఎంఆర్ఓ పని ఏం చేసిండు సార్ కూడా. ఎంఆర్ఓ అనుకుంటా ఆయన. అదే డాక్యుమెంట్ అని మాట్లాడాలి ఈ సాగు పెట్టుకొని. ఎంఆర్ఓ సార్ ఆయన ఇంత రిటైర్మెంట్ నాకు అసలు నాది అప్పుడు కేసీఆర్ టైంలో పెట్టుకున్నాను. అరే ఎంత మార్పు వచ్చింది మన ప్రభుత్వం వచ్చినాక. వీళ్ళు ప్రభుత్వం భూములు రిజెక్ట్ చేస్తున్నారంట. రెండు మూడు చూసండి ఎమ్మాజిపూర్ కొన్ని ల్యాండ్ ఉన్నాయి మనకి.